నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారా? ఒక పక్క నీతులు చెప్తూనే మరో పక్క అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారా? ఒక పక్క కక్ష సాధింపు రాజకీయాలు చేయబోమని చెప్తూనే మరోవైపు తప్పు చేసిన వారిని ఉపేక్షించబోమని ఆయన చెప్పటాన్ని ఎలా చూడాలి? చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్తూ ఉన్న సందేశాలు టీడీపీ క్యాడర్ హింసోన్మాదానికి కారణమవుతున్నాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. భారీ మెజారిటీతో గెలిచామని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ ఆగడాలపై సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. కాపురం చేసే కళ పెళ్లినాడే తెలుస్తుందని ఒక సామెత. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆరంభమైన తీరు అలాగే ఉందని చెప్పాలి. ఎవరైనా మంచి శుభకార్యాలతో, అభివృద్ధి పనులతో ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తారు. 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నడక మొదలుపెట్టింది. దానికి తగినట్లు కొందరు నేతలు సాగిస్తున్న దూషణల పర్వం ప్రభుత్వ పరువును గంగపాలు చేస్తున్నట్లుగా ఉంది. టీడీపీ ఇంత భారీ మెజార్టీతో ఎలా గెలిచిందా అని ప్రజలంతా ఆశ్చర్యపోతున్న తరుణంలో ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 5 ఏళ్లు ఎలా భరించాలా అని భయపడే పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఎన్నికల్లో గెలుస్తున్నట్లు కౌంటింగ్లో వెల్లడి కాగానే తెలుగుదేశం శ్రేణులు అనండి, ఆ పార్టీ గోండాలనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపై దాడులు చేశారు. పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డారు. ఆ పార్టీ వారి ఆస్తులను ధ్వంసం చేశారు. వీటిలో ఎక్కువ మంది నష్టపోయింది బలహీన వర్గాలు, పేదలే అని చెప్పాలి. టీడీపీ వారి కక్షలకు తేలిగ్గా దొరికేది వారే కాబట్టి కొంతమంది నేతల ఇళ్లను టార్గెట్గా చేసుకుని కూడా టీడీపీ రౌడీలు విచ్చలవిడిగా చెలరేగిపోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే పంథా కొనసాగించారు. దీన్ని చంద్రబాబు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఖండించకపోవడం ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతోందో చెప్పినట్లయింది. ఒక పక్క కక్ష సాధింపు రాజకీయాలు చేయబోమని చెబుతూనే మరోవైపు తప్పు చేసేవారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తుంటారు. దీంతో టీడీపీ క్యాడర్కు ఏదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నారు. స్పీకర్గా ఎన్నికైన సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నడిరోడ్డుపై కొందరు అధికారులను ఉద్దేశించి బూతులు తిట్టారు. వారికి అధికారులపై అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు. అయినా అధికారులు తప్పు చేశారని భావిస్తే వారిపై చర్య తీసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ విషయం అయ్యన్నకు తెలియంది కాదు. ఎంతో కాలం మంత్రిగా కూడా పనిచేశారు. 7వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంత పద్ధతిగా మాట్లాడాలి. అలా కాకుండా నోరు పారేసుకుని అధికారులను నైతికంగా దెబ్బతీశారు. కాకపోతే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కనుక ఆ అధికారులు ప్రస్తుతానికి సర్దుకుపోవచ్చు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు వారు తమ నిరసన తెలుపుతారు. అధికారం రావడంతోనే అహంకారం తలకెక్కితే ఇలాగే చేస్తారన్న విమర్శలను ఆయన మూటగట్టుకున్నారు. మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ అధికారులను ఉద్దేశించి చేసిన దూషణలు దారుణంగా ఉన్నాయి. అధికారులను నరుకుతా అని అంటున్నారు. వినడానికే భయంకరంగా ఉన్నాయి. ఆయన ఆహాభావాలు ప్రదర్శిస్తూ తనను గతంలో జైల్లో పెట్టిన అధికారుల సంగతి చూస్తానని చెప్పడం ద్వారా టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు ఎలా ఉండబోతున్నారో తెలియజేసినట్లయింది. తాను చేసినవి చిన్న తప్పులని జేసీ అంటున్నారు. దానికే తనను ఇబ్బంది పెడతారా? ఇప్పుడు తమకు అధికారం వచ్చింది కనుక తమ బస్సులను బాగు చేసి తమకు అప్పగించాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేయడం అంటే రాష్ట్రంలో అధికారులు ఎవరూ తమ పని తాము చేయకూడదని స్పష్టం చేసినట్లయింది. మరో నేత మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రూల్ పాస్ చేశారు. ఎవరైనా టీడీపీ కార్యకర్త పసుపు బిళ్ళ పెట్టుకుని వస్తే వారికి ఆయా ఆఫీసుల్లో అధికారులు స్వాగతం పలికి టీ ఇచ్చి మరీ వారు అడిగిన పనులు చేయాలట. లేకుంటే వారి సంగతి ఈయన చూస్తారంట. అచ్చెన్నాయుడుకు నోటు దురుస్తానం కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు మరింత పెట్టరేగి మాట్లాడారు. ప్రతి టీడీపీ కార్యకర్తకు అధికారులు గులామై పనిచేయడం సాధ్యమేనా? అది చట్టబద్ధమేనా? కొత్త హోంమంత్రి అయిన వంగలపూడి అనిత ఏకంగా బ్లడ్ గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ బ్లడ్ ఉంటే పోలీసు అధికారులు రిజైన్ చేసి పోవాలట. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని చెప్పవలసిన మంత్రులు ఇలా దుడుకుతనంతో మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అధికారులు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారు చెప్పినట్లు పనులు చేయడం సహజంగా జరుగుతుంటుంది. ఉదాహరణకు మంత్రి అనిత ఎవరైనా పోలీస్ అధికారికి ఏదైనా పని చెబితే అది సాధ్యం కాదని ఆ అధికారి అంటే ఒప్పుకుంటారా? వెంటనే ఆ అధికారికి రాజకీయ పార్టీని అంటగడతారా? పోలీసు అధికారులంతా పచ్చ రక్తం ఎక్కించుకోవాలని ఆమె చెబుతున్నట్లుగా ఉంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ మంచి మాట, మంచి పనులే ఎప్పటికీ గుర్తుంటాయి. అందుకు విరుద్ధంగా పనిచేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు. ఆ విషయం తెలిసిన రాజకీయ పార్టీల నేతలు యథాప్రకారం అహంభావంతో ప్రవర్తించి దెబ్బతింటుంటారు. హైకోర్టు ఆదేశాలతో నిమిత్తం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణాలను అధికారులు
కూల్చివేయటం విధ్వంసకాండకు పరాకాష్ఠగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అత్యంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు ఈ పెడపోకలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మంత్రులను, టీడీపీ నేతలను అదుపులో పెట్టాలి. లేకుంటే చంద్రబాబుకు మరింత అప్రతిష్ట అవుతుందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలోనే కాపురం చేసే కళ పెళ్లినాడే తెలిసిపోతుందన్న సామెత టీడీపీకి అతుకుతుందనిపిస్తుంది.